పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ కు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రానున్న 2 రోజుల్లో ఉత్తర ఒడిశా, జార్ఖండ్ దిశగా పయనించనుంది. గుజరాత్ లోని కచ్ పరిసరాల్లో ఏర్పడిన మరో అల్పపీడనం బలహీనపడినప్పటికీ రాజస్థాన్లో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. ఈ ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా మారి ఆదివారం పశ్చిమ రాజస్థాన్, పశ్చిమ యూపీ, హర్యానా, ఢిల్లీలోకి ప్రవేశించాయి. దీంతో దేశంలోని అన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించినట్లయింది. నైరుతి సీజన్లో జూన్ 29 వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, విదర్భ, మధ్య మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, బీహార్, అస్సాం, మరికొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవడంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. గుజరాత్, కేరళ, ఈశాన్య రాష్ట్రాలు, జార్ఖండ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్రలో జూన్లోనే వరదలు సంభవించాయి. కొన్ని రాష్ట్రాల్లో కుంభవృష్టి, మరికొన్ని రాష్ట్రాల్లో వర్షాభావం కొనసాగుతుండటంతో వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణలో 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 10 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది.